హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన టాపిక్ వచ్చి టైప్స్ ఆఫ్ మెయిడ్స్. పని వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ మెంటాలిటీస్. దీని గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు అనుకుంటున్నారు, అమ్మో ఈ టాపిక్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదండి. డిస్కస్ చేసుకుందాం. నేను చెప్పే 2-3 పాయింట్స్లో మీ పని ఆమె లేకపోతే మీ పని వాళ్ళు ఎవరైనా అలాంటి కోవకు చెందితే గనక ఏ టైప్ ఆఫ్ పని ఆమె నేను చెప్పే పాయింట్స్లో మ్యాచ్ అవుతుందో అన్నది కింద ప్లీజ్ కమెంట్ చేయండి. ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం వెరీ జెన్యూన్ మెయిడ్స్ అండి. ముందే అసలు మనం మాట్లాడుకుంటున్నప్పుడే ఏమేమైతే మాట్లాడుకున్నామో, లెటర్సేషన్, సామాన్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు క్లీన్ చేయడం, 2 పూటలా చేయడం, ఇలా కొన్ని ఉంటాయి కదండి కండిషన్స్. స్టార్ట్ ఆఫ్ ద డీల్ అప్పుడే మాట్లాడుకున్నప్పుడే ఎక్కడ నాగాలు పెట్టద్దు అంటే ఎక్కడ లీవ్స్ ఎక్కువ తీసుకోవద్దమ్మా ముందుగానే చెప్పండి అని చెప్పినప్పుడు ఆ పర్టికులర్ మెయిడ్స్ వెరీ జెన్యూన్ ఉంటారండి. వాళ్ళు అసలు ఎప్పుడు 99.999% ఎక్కడ లీవ్స్ పెట్టరు. అన్లెస్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా అప్పుడు పెడతారు. బట్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారండి. అమ్మగారు రేపు మార్నింగ్ రాను, అమ్మగారు 2 రోజులు రాను, అమ్మగారు 5 రోజులు రాను, ముందే చెప్పేస్తారు. అది కూడా రేర్ సినారియోస్. అసలు లీవ్ పెట్టడం ఉండదు, ముందే చెప్తున్నాను కదా. కానీ పెట్టాల్సి వచ్చినప్పుడు వెరీ జెన్యూన్ రీజన్స్ తోటి సర్టెన్ టైము, ఎన్నాళ్ళు రాము, ఎన్ని నెలలు రాము, లేకపోతే ఎన్ని రోజులు రాము, ఎన్ని పూటలు రాము, ఇలా ముందే చెప్తారు. వాళ్ళకి అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మన ఇంట్లో మన పనే మనం చేసుకోలేము అని అనుకునే స్టేజ్లో పని వాళ్ళని పెట్టుకోవడం, చేసుకోవడం, అండ్ వాళ్ళు ఎంతో జెన్యూన్గా ఉండి మన ఇంటి మెంబర్ లాగా ఎక్కడా ఏమీ లీవ్ పెట్టకుండా చక్కగా పని చేసుకెళ్ళిపోతారు. నిజంగా వాళ్ళ గురించి అసలు మనకి హ్యాపీ మెయిడ్స్ అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి. ఇక రెండోది, ముందే ఎప్పుడు మనం ఏ మెయిడ్ తోటైనా ముందే కమిట్మెంట్స్ అన్నీ ఉంటాయి కదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మంత్ చెప్పిన కమిట్మెంట్స్ అన్నీ తూచా తప్పకుండా పాటించుకుంటూ వెళ్ళిపోతారు. 2-3 నెలలు దాటుతున్న దగ్గర నుంచి ఏదో ఒకటి అలా తగ్గిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాం, ఏమి జాయిన్ అప్పుడే ఇల్లు గుమ్మాలు 2 పూట్ల తొడవాలి, సామాన్లు 2 పూట్ల తోమాలి, బట్టలు ఉతికాలి, వాషింగ్ మిషన్లోనే వేస్తామో లేకపోతే ఉతకాలి, ఆరబెట్టాలి, మళ్ళీ తీసుకురావాలి, మడత పెట్టాలి. ఇలా ఉన్నప్పుడు చెప్పండి, వాష్రూమ్స్ కడగాలి. ఇలా ఉన్నప్పుడు డౌన్ ద లైన్ అంటే ఫస్ట్ మంత్లో చేసిన ఉత్సాహం 2, 3, 4 నెలలు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి మిస్ అయిపోతూ ఉంటుంది. అంటే రోజు చేయవలసినవి కూడా 2 రోజులకోసారి, వారానికి 3 సార్లు, ఇంకా చెప్పాలంటే వారానికి 2 సార్లే చేసిన రోజులు, చేసిన మెయిడ్స్ చాలామంది ఉంటారు. ఏంటేంటా అనుకుంటున్నారా? బట్టలు రోజు ఉతకమంటాం కదా, ఉతుకుతారు, ఎండవేస్తారు, తీసుకొస్తారు. ఏ రోజు ఆ రోజు మడత పెట్టేస్తే అంత కుప్పలు చేరం. కానీ వాళ్ళు మనం బిజీ అయ్యే కదా మనం మెయిడ్స్ని పెట్టుకుంటాం, వాళ్ళు ఇంకా బిజీ అయిపోతారు. అలా కుప్ప తీసుకొచ్చి పక్కన పెట్టేస్తారు. 2 రోజులు 3 రోజులు అప్పుడు గుర్తొచ్చి మనం ఏంటమ్మా అది అలా ఉందంటే, నిన్న కొంచెం తలనొప్పి ఉందమ్మా, మొన్న కొంచెం చేయి నొప్పి ఉందమ్మా, ఇలాగ ఎప్పుడున్న వాడు ఆ రోజు ఆ నొప్పి వచ్చేస్తుంటుంది. వచ్చి అప్పుడు అంటే రోజు చేయవలసిన పనిని 2 రోజులకి 3 రోజులకి అలా చేయడం మొదలు పెడతారు. మీరు అబ్జర్వ్ చేశారండి? ఇది కూడా వాష్రూమ్స్ క్లీనింగ్గా ఉండేవండి, ఏదైనా రెగ్యులర్గా మనం మాట్లాడుకున్నది ఫస్ట్ 2 మంత్స్లో వెరీ స్ట్రిక్ట్గా చేసి గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళ్ళిపోయిన మేడ్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి కింద రాయండి. ఇక మూడోది, అసలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేనిదే లేకపోతే కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఏదో ఒక అవైలబిలిటీ లేని రోజుల్లో కరెక్ట్గా ఆ మెయిడ్కే, ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న మెంబర్ ఈమెకే ఫోన్ ఉండదు. అదేమిటో అర్థం కాదు. కానీ వాళ్ళు మా అబ్బాయికి నేను ఫోన్ చేశానమ్మా, మాట్లాడానమ్మా అని అంటూ ఉంటారు. ఫోన్ అయితే నీ నెంబర్ ఇవ్వండి, నాకు ఫోన్ లేదమ్మా. మరి ఎలా వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసిందో నాకు అర్థం కాదు. ప్రతిరోజు ఫోన్ చేస్తానని చెప్తాను, మా అబ్బాయికి రోజు ఫోన్ చేస్తానండి, మాట్లాడతానండి, ఎప్పుడు వస్తావని అడుగుతాను, దాన్ని బట్టి వంట చేస్తాను అమ్మగారు, ఇలా చెప్తున్నప్పుడు ఆ రోజు మనం బయటికి వెళ్ళి ఫోన్లు చేసాం కదండి ఆ 1 రూపీ కాయిన్ బాక్స్లో. అంటే వీళ్ళకి ఫోన్ ఉందని మనకు అర్థమవుతుంది. నెంబర్ ఇవ్వమంటే ఎవరండి? ఎందుకు వాళ్ళకి ఫోన్ చేసి మనం వచ్చేయమంటామనో, సెలవు పెట్టినప్పుడు ఫోన్ చేసి తిడతామనో, ఏం భయమో తెలియదు. అసలు ఫోనే లేదని చెప్తారు. ఇలాంటి వాళ్ళని చూసారండి ఎక్కడైనా? వాళ్ళు ఎప్పుడైనా మానేస్తారు చూడండి. అంటే రేపు రావాల్సిన వాళ్ళు రాలేదు అనుకుందాం, మనం ఫోన్ చేయడానికి ఫోన్ నెంబర్ ఉండదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్ ఇవ్వరు, ఎంత అడిగినా మనం దాట వేసిస్తూ ఉంటారు. ఇలాగ కమ్యూనికేషన్ లేక వాళ్ళ ఇల్లు మనకు తెలియక
మన చుట్టుపక్కల 2-3 ఇళ్లలో పనిచేస్తారు కదా పర్టికులర్ మెయిడ్, వాళ్ళని అడిగినా మాకు తెలియదండి వస్తుందో రాదో అని ఇలా వెయిట్ చేస్తూ గడిపిన ఓనర్స్ ఎంతమంది ఉన్నారండి? మీలో కూడా ఇలా ఉన్నారా? అయితే మీరు అన్నది ఈ రోజుల్లో ఫోన్లు అంటే కష్టం వస్తే ఫోన్ ఉండదు కదమ్మా, కొంతమందికి ఆ కెపాసిటీ లేదు. ఓకే, వాళ్ళ వరకు ఓకే. కానీ రోజు వాళ్ళే మా అబ్బాయికి చేస్తాను, అమ్మాయికి చేస్తాను, మా ఆయనకి చేస్తాను అన్నవాళ్ళు మనం అడిగితే నెంబర్ అసలు ఫోనే లేదని చెప్తుంటారు. ఎక్కడ వచ్చారో నాకు అర్థం కాదు, ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారో అసలు అర్థం కాదు. ఇలాంటి మెయిడ్స్ మీరు చూసారా అండి? ఇక 4, ఏదో ఫోన్లే కష్టం ఎవరికైనా ఒకటే కదా అని ఒంట్లో బాగాలేనప్పుడు రే అమ్మగారు అస్సలు బాగోలేదు రేపు ఉదయం రానమ్మా అంటే సరేలే అని జాలి పడతాం, తీసుకోమంటాం. మళ్ళీ వాళ్ళే ఒక ఫోన్ చేసి అమ్మగారు సాయంత్రం ఇంకా బాగా తగ్గలేదు, ఓకే. ఇంకొక రోజు తగ్గలేదు, ఓకే. ఇంకా ఆ తగ్గకపోవడం 3, 4, 5 అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా ఒక సివియారిటీ వచ్చి 4-5 డేస్ రాలేకపోతే మనం కూడా, ఎందుకంటే మనము మనుషులమే కదండి, మనకి బాగోకపోవడం ఉంటుంది. 1 రోజు 2 రోజులు 5 రోజులు బాగోకపోవడం ఉంటుంది, అర్థం చేసుకోగలం. కానీ 1 రోజే మానేస్తానని చెప్పి వెళ్ళిన వాళ్ళు 2వ రోజు రాక, 3 రాక, 4 రాక, కమ్యూనికేషన్ ఇవ్వక, ఇన్ఫర్మేషన్ చెప్పక, ఎవరి చేత కబురు పెట్టక, వస్తారో తెలీదు, రారో తెలీదు, అలా ఉంచాలో తెలీదు, ఉంచకూడదో తెలీదు, ఇంత మొత్తం కష్టపడి అంతా తుడుచుకొని వెళ్ళిందో వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు మనకి టైం వేస్టే కదండి. మనం ఏంటి, మనకు అవ్వక్క కదా మనం పెట్టుకున్నాం. అది ఎంప్లాయ్మెంట్ అవనివ్వండి, హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి, ఏదో ఒకటి పెట్టుకుంటాం. అస్సలు ఉండదు. 1 రోజు మనం చనువు ఇచ్చామా 5 రోజులు వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళు మీరు చూసారా అండి? ఇంకా 5వది, మనం ఇలాగ అసలు స్టార్టింగే జనరల్గా ఈ రోజుల్లో అందరూ ఏంటంటే మనతో పాటు మన పని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు మన ఎంప్లాయర్స్ మనం ఎలా ట్రీట్ చేయాలనుకుంటాం, ఫేర్ ట్రీట్మెంట్ అనుకుంటాం. అలాగే మనం కూడా మన మేట్స్ని అలా ట్రీట్ చేస్తేనే వాళ్ళు ఇస్తున్నామా వాయినం, పుచ్చుకుంటున్నామా వాయినం అని మనకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్స్ట్రా పని చేయడం, చుట్టాలు వచ్చినప్పుడు సపోర్ట్ చేయడం ఇలా ఉంటుంది. కానీ కరెక్ట్గా వస్తారండి, సర్టెన్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అర్థమైపోతుందో ఏమిటో మన డిస్కషన్లో. రేపు ఉదయం 2-3 చుట్టాలు వస్తారు అనగానే, రేపు వస్తారు అనగానే ఈ రోజు నుంచి నాగపెట్టేస్తారు, సెలవు చేస్తామండి. చుట్టాలు రాగానే ఆబ్వియస్గా అన్ని పనులు ఎక్కువ అవుతాయి, కరెక్ట్ టైం చూసుకుని మానేస్తారు. మళ్ళీ 2 రోజులు అసలు మాట ఉండదు, ఫోన్ ఉండదు, ఏం ఉండదు. 3వ రోజు అమ్మగారు అస్సలు బాగోలేదండి, కరెక్ట్గా మన చుట్టాలు వచ్చినప్పుడే వాళ్ళకి బాగోదండి. ఇది ఎప్పుడు ఎవరింట్లో అడిగినా ఇది జరిగే కామన్ పాయింటే. మీ ఇంట్లో కూడా ఇదే కదండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే అయితే చెప్తున్నాను, మనలా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మెయిడ్స్ లేని పనులు అవ్వటం లేదు. మీరు అంటారు మా పల్లెటూరులో రండి మాకు పని మనుషులే ఉండదు. నేను మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టే ఒక సెట్ ఆఫ్ పీపుల్ గురించే మాట్లాడతాను. మెయిడ్స్ వాళ్ళ నిత్య లైఫ్లో ఒక మెంబర్ అయిపోయి వాళ్ళ ఒక పార్ట్ అయిపోయిన వాళ్ళకి చూస్తున్న కష్టాలు, ఇబ్బందులు, మంచులు, చెడుల గురించే ఈ వీడియో అండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో మీకున్న మెయిడ్స్ ఏ పాయింట్లోకి వస్తారో కింద కమెంట్ చేయండి. ఈ టాపిక్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.